నేపుల్స్లో పునీత పాదుబా ప్రాంతం అనేవారు ఒక జాలరికి విధింపబడినటువంటి మరణశిక్షను అద్భుత విధముగా తప్పించినటువంటి ఆ సంఘటనను ఈరోజు మనము ధ్యానము చేద్దాము. ఒక జాలరి తన గుడిసెలో సముద్రపు ఒడ్డున తన తల్లితో కలిసి జీవిస్తూ ఉన్నాడు. చేపలు పట్టుకుని సముద్రములో జీవించేటువంటి ఆ యువకుడు కడు పేదవాడు. అయితే ఆ రాత్రి ఒక పెద్ద తుఫాను వచ్చింది. ప్రచండ గాలులు వీచేటువంటి ఆ సమయంలో తల్లి కొడుకులిద్దరూ కూడా ఆ గుడిసెలో కూర్చొని బిక్కుబిక్కుమంటూ ఉన్నప్పుడు రక్షించండి రక్షించండి అన్నటువంటి అరుపులు బయట నుంచి వినపడ్డాయి. ఆ రాత్రిలో ఆ తుఫానులో బయటికి రావచ్చా లేదా అనేటువంటిది ఆలోచించకుండా ఎవరో ఆపదలో ఉన్నారు, కాపాడాలి అన్నటువంటి ఉద్దేశము చేత ఆ యువకుడు గబగబా వెళ్ళి తలుపులు తీశాడు. అయితే అక్కడ దృశ్యము ఆయనకు భయాన్ని గొల్పింది. అక్కడ ఒక మనిషి రక్తపు మడుగులో పడి ఉన్నాడు. ఒంటి నిండా గాయాలున్నాయి. సపరిచర్యలు చేద్దామని ఆయన చూసేటువంటి ఆ లోపులో ఆ మనిషి మరణించినట్లుగా గుర్తించాడు. ఈ లోపులో సముద్రపు కాపలా కాస్తూ ఉన్నటువంటి కావలివాడు గోర్ఖా కూడా ఈ కేకలు విని గబగబా అటువైపుకు పరిగెత్తుకొచ్చాడు. ఆయనకు కనపడినటువంటి దృశ్యము వాళ్ళిద్దరే. చుట్టూ చూచాడు, ఎవ్వరూ కూడా కనిపించలేదు. ఆ మనిషిని హత్య చేసినటువంటి వ్యక్తి పారిపోయాడు. ఆయనను ఎవరూ కూడా చీకటిలో చూడలేదు. ఆ గోర్ఖా కావలివాడు ఈ యువకుడే ఆయనను చంపాడు అన్నటువంటి అనుమానము చేత న్యాయస్థానానికి ఫిర్యాదు చేస్తాడు. ఇంకేముంది, కళ్ళకు కట్టినట్లుగా సాక్ష్యాలు కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి వెంటనే న్యాయాధిపతి ఆయనకు మరణశిక్ష విధిస్తూ ఉన్నారు. అది కూడా అతి త్వరలో ఆయనకు మరణశిక్ష అమలు జరపాలని కూడా ఆయన చెబుతూ ఉన్నాడు. పేదరాలైనటువంటి ఆ తల్లి కన్నీరు మున్నీరుగా ఏడ్చుకుంటూ న్యాయమూర్తి దగ్గరకు వెళ్ళి కాళ్లపై పడి బ్రతిమలాడింది. అయ్యా, నా కొడుకు ఏ తప్పు చేయలేదు, రక్షించడానికి వెళ్ళాడే కానీ ఏమీ చేయలేదని చెప్పి ఎంత మొత్తుకున్నా బ్రతిమలాడినా కానీ ఆ న్యాయమూర్తి ససేమిరా కాదన్నాడు. ఎంతకు ఆమె తన దగ్గర నుంచి వెళ్ళకపోవడంతో ఏదో రకంగా వదిలించుకోవాలి అన్నటువంటి ఉద్దేశము చేత, చూడమ్మా, నా చేతుల్లో ఏమీ లేదు, ఏదైనా ఉంటే నువ్వు రాజుగారి దగ్గరకు వెళ్ళు, ఒకవేళ రాజుగారి దగ్గర నీకేదైనా న్యాయం జరగవచ్చేమో అని చెప్పి ఒక ఉచిత సలహా ఇచ్చాడు. వెంటనే ఆ తల్లి ఆ చీకటిలో బయలుదేరింది. అయితే రాజుగారికి వినతి పత్రం ఇవ్వాలి కాబట్టి దారిలో దొరికినటువంటి మనిషిని పట్టుకొని ఒక వినతి పత్రాన్ని రాయించుకొని దాన్ని తీసుకొని రాజుగారి కోటకు వెళ్ళింది. మరి ఆ రాత్రిపూట రాజుగారి కోటలోకి ప్రవేశము దొరకదు. కావలివారు ఆమెను లోపలకు వెళ్ళనియ్యలేదు. ఏదైనా ఉంటే రేపు రామ్మ, ఇప్పుడు రాజుగారిని కలవటము కుదరదు, ఆయన సభ చాలించి వెళ్ళిపోయారు అని చెప్పి ఆ భటులు చెప్పి ఆమెను వెనక్కు పంపించేస్తూ ఉన్నారు. బద్దలైనటువంటి హృదయముతో ఆ తల్లి ఏం చేయాలో పాలుపోక వెనక్కు తిరిగి వెళ్ళిపోతూ ఉంది. దారిలో అక్కడ ఉన్నటువంటి పునీత లారెన్స్ గారి దేవాలయము కనిపించింది. అక్కడే పునీత అంతోని వారి మఠం అంటే ఫ్రాన్సిస్ వారి మఠాలయము కూడా ఉంది. ఆమె ఆ దేవాలయంలోకి వెళ్ళి కన్నీరు మున్నీరుగా ప్రార్థించడం మొదలుపెట్టింది. ఈ లోపల టైం అయిపోయింది. దేవాలయానికి తలుపులు వేయాలి కాబట్టి తలుపులు వేయడానికి వచ్చారు. ఆమె ఆ బాధలో ఏం చేయాలో అర్థం కాలేదు. కనీసం ప్రార్థన చేసుకోవడానికి కూడా తనకు అవకాశం లేకుండా పోయింది. అందుకని ఆమె ఏం చేస్తూ ఉంది, తన చేతిలో ఉన్నటువంటి ఆ వినతి పత్రం రాజుగారికి ఇవ్వాలనుకుంది, కుదరలేదు. అందుకనే ఆ పీఠం మీద విసిరివేసి గట్టిగా కేకలు పెట్టింది. ఓ
ఓ పునీతంతోని వారా, నీవే నా కొడుకుని రక్షించాలి, నీవే నా కొడుకుని కాపాడాలి అని చెప్పి పెద్దగా అరుస్తూ ఆమె వెళ్ళిపోతూ ఉంది. అప్పటికి సమయము 10 గంటలైంది. రాజుగారు తన నివాసంలోనికి వెళ్ళినప్పుడు ఎవరో తలుపు తట్టినటువంటి శబ్దం వినిపించింది. ఈ సమయంలో ఎందుకు తన తలుపులు కొడుతున్నారని చెప్పి ఆతృతతో రాజుగారు వచ్చి తలుపులు తీస్తే ఎదురుగా ఒక గురువు నిలబడి ఉన్నారు. ఫ్రాన్సిస్ వారి సభకు చెందినటువంటి గురువు. తాను సహజంగా క్రైస్తవుడు కాకపోయినప్పటికీ గురువులంటే ఉన్నటువంటి గౌరవము చేత ఆయన సాదరంగా ఆహ్వానిస్తూ, మీరు ఈ సమయంలో ఎలా వచ్చారు అని చెప్పి వేళ కాని వేళ వచ్చినటువంటి ఆ అతిథి గురువును చూచి ఆశ్చర్యపోయారు. ఆ గురువు గారు రాజుగారికి మొదట క్షమాపణలు చెప్పారు. సమయం కాని సమయంలో వచ్చి మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తూ ఉన్నాను, కాకపోతే ఒక చిన్న మనవితో వచ్చాను అన్నారు. ఏమిటి అంటే, ఈ రోజున మీరు సంతకం చేసి రాజముద్ర వేసి మరణశిక్ష విధించినటువంటి ఆ యువకుడు నిర్దోషి. కాబట్టి మీరు తిరిగి ఆ మరణ శాసనాన్ని రద్దు చేస్తూ ఒక చిన్న పత్రం రాసివ్వండి అంటే రాజుగారు చెప్పారు, అది కుదరదండి. ఎందుకు అంటే, ఒకసారి శాసనాన్ని రాసిన తర్వాత దాన్ని మళ్ళీ తిరిగి రాయటానికి కుదరదు, విచారణ జరిపి అయిపోయింది, మళ్ళీ విచారణ జరిపి చేయడానికి కుదరదు అని చెప్పారు. లేదంటే ఆయన నిర్దోషి, నేనే దానికి బాధ్యత వహిస్తాను, ఆ అబ్బాయి ఆ తప్పు చేయలేదు, రక్షించడానికే వెళ్ళాడు కానీ చంపలేదు, కాబట్టి దయచేసి మీరు తప్పకుండా కాపాడాలి అని చెప్పి రాజుగారిని బ్రతిమలాడితే రాజుగారు చెప్పారు, స్వామి, ఇప్పుడు నేను ఒకవేళ పత్రం రాసిచ్చినా కానీ ఈ పత్రము అక్కడ చెరసాల వద్దకు వెళ్ళేసరికి ఆయన్ని చంపేసి ఉంటారు, మరణశిక్ష అమలు జరుగుతూ ఉంటుంది, కాబట్టి నేను రాసిన దానివల్ల పెద్ద ఉపయోగం ఏమీ ఉండదండి అని చెప్పి అన్నారు. అప్పుడు ఆ గురువు చెబుతూ ఉన్నారు, రాజా, మీరు దేని మీద రాసి సంతకం చేసి రాజముద్ర వేయండి చాలు, అంతకుమించి మీ పని మీరు చేయండి చాలు, ఆ చిన్న విన్నపాన్ని ఆలకించి మన్నించి మీరు ఆ పని చేసి పెట్టండి, అంతే చాలు అని చెప్పి అడుగుతారు. సరే, ఆయన తృప్తి కోసమో లేకపోతే ఆ మనసులో ఏమనుకున్నారో రాజుగారు వెంటనే గబగబా మరణ శాసనాన్ని రద్దు చేస్తూ చిన్న 4 మాటలు వ్రాసి సంతకం చేసి రాజముద్ర వేసి ఆయన చేతిలోకి ఇచ్చారు. ఆయన బయటకు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు వచ్చింది రాజుగారికి అనుమానము. రాజకోటలో ఈ సమయంలో ఎవరిని ఎందుకు అనుమతించారు, అనుమతించకూడదు కదా, అది కూడా నేరుగా నా నివాసానికి వచ్చాడు, ఎలా రాగలిగారు ఈయన అని చెప్పి గబగబా బయటకు వచ్చారు. అక్కడ కనిపించలేదు ఆయన. వెంటనే కావలి భటులందరినీ కూడా సమావేశపరిచారు. మీలో ఎవరు ఆ గురువుని లోపలికి అనుమతించింది నాకు చెప్పకుండా అంటూ వాళ్ళందరినీ కూడా నిలదీశారు. అందరూ కూడా తలలు వంచుకున్నారు. ఎందుకంటే మేము అసలు చూడలేదండి, మాకు తెలియదు, మేము ఎవరిని పంపలేదు అని చెప్పి వాళ్ళందరూ చెప్పారు. రాజుగారికి ఆశ్చర్యం వేసింది. ఎలా జరిగింది, వీళ్ళకి తెలియకుండా దొంగతనంగా గురువుగారు ఎలా లోపలికి వస్తారు, రావటానికి అవకాశం లేదే అని చెప్పి ఆయన అలాగే నిద్రకు ఉపక్రమించారు. ఆ తెల్లారి ఈ పునీత లారెన్స్ దేవాలయానికి ఫ్రాన్సిస్ గారి మఠానికి వెళ్ళి ఆ మఠాధిపతిని పిలిచి, రాత్రి నా దగ్గరికి మీరు ఎవరిని పంపారు అని చెప్పి అడుగుతున్నారు. ఆ మఠాధిపతి, అబ్బాయి రాత్రి ఎవరిని పంపలేదండి నేను అని చెప్పి అన్నారు. లేదు, మీ మఠం నుంచే వచ్చాను అని కూడా రాత్రి నేను ఆయన అడిగినప్పుడు నేను ఈ పునీత లారెన్స్ దేవాలయము ఈ ఫ్రాన్సిస్ గారి మఠం నుంచి వచ్చానని స్పష్టంగా చెప్పారు. కాబట్టి మీలోనే ఆ గురువు ఉన్నారు, పిలవండి అందరినీ అని చెప్పి రాజుగారు ఆజ్ఞిస్తూ ఉన్నారు. వెంటనే గురువులందరూ కూడా ఉన్నటువంటి వాళ్ళందరూ వస్తే అందరి ముఖాలు చూశారు. ఎవరూ కూడా రాత్రి తన దగ్గరకు వచ్చినటువంటి గురువు వాళ్ళలో లేరు. తన ఆశ్చర్యం నుంచి తేరుకోలేకపోతున్నారు. ఇది ఎలా సంభవమైంది, ఎవరు వచ్చారు అసలు అనేటువంటిది ఆ కుతూహలము ఆయనకు ఇంకా అలాగే మిగిలిపోయి చేసేది లేక వెనక్కి తిరిగారు. ఆ వెనక్కి తిరిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి అంతోని వారి ఫోటోను చూశారు. ఆ పటాన్ని చూసినప్పుడు వెంటనే చెప్పారు, ఇదిగో ఈయన వచ్చింది రాత్రి నా దగ్గరికి, ఈ గురువే నా దగ్గరకు వచ్చింది అని చెప్పి అప్పుడు చెబుతూ ఉన్నారు. వాళ్ళందరికీ ఆశ్చర్యం వేసింది. ఈ లోపల అక్కడ మరణశిక్ష కోసం అన్నీ తయారు చేస్తూ ఉన్నటువంటి న్యాయమూర్తి యాదృచ్ఛికంగా తన టేబుల్ మీద ఉన్నటువంటి రాజపత్రాన్ని చూచాడు.
దాన్ని చదివినప్పుడు వెంటనే ఈ ఉరి శిక్షను, ఈ మరణశిక్షను రద్దు చేయాలి అని రాజుగారు సంతకం చేసినటువంటి రాజపత్రం అక్కడ ఉంది. రాత్రి బంట్రవుతో మర్చిపోయి ఇప్పుడు తీసుకొచ్చి పెట్టాడేమో అని చెప్పి అనుకొని, ఇంకా నయం కాసేపు ఆగితే ఆయన చచ్చిపోయి ఉండేవాడే అని చెప్పి గబగబా చెరసాలకు వెళ్ళి ఆ యువకుడిని విడుదల చేసి తన తల్లి దగ్గరకు పంపించేస్తూ ఉంటాడు. ఈ అద్భుతము ఖచ్చితంగా అక్కడకు వచ్చింది పునీత అంతోని వారే అన్నటువంటి వార్త దావాలనముల ఆ సిటీ అంతా కూడా వ్యాపించింది. అందరూ కూడా దేవుని స్తుతించారు. అంతోని వారు చేసినటువంటి ఆ అద్భుతాన్ని వాళ్ళందరూ కూడా గుర్తించినప్పుడు అంతోని వారిని ఆ పట్టణానికి, ఆ నేపుల్స్కి ఈ పాలక పునీతులుగా అప్పుడు ప్రకటిస్తూ ఉన్నారు. ఈ అద్భుతము మనకు ఒక ముఖ్యమైనటువంటి సందేశం ఇస్తూ ఉంటుంది. అదేమిటి అంటే, బిడ్డల కోసం ప్రార్థించాలి. మీ బిడ్డల కోసము ప్రతి తల్లి, ప్రతి తండ్రి ప్రార్థించాలి. మనల్ని అడిగినటువంటి వాళ్ళందరి కోసం ప్రార్థన చేస్తూ ఉంటాం, కానీ పిల్లల కోసం ప్రార్థన చేయడం చాలాసార్లు మర్చిపోతూ ఉంటారు. మా అమ్మాయి కోసం ప్రార్థన చేయండి, మా అబ్బాయి కోసం ప్రార్థన చేయండి అని చెప్పి మనం గురువులను అడుగుతాము, మిగిలినటువంటి వాళ్ళందరినీ అడుగుతూ ఉంటాము. మంచిది, అడగొచ్చు. కానీ దానికంటే ముందు మీరు మీ బిడ్డల కోసం ప్రార్థన చేయాలి. తల్లి ప్రార్థనను మించినటువంటి ప్రార్థన ఇంకొకటి ఉండదు. అందుకే ప్రభువు సిలువను మోసుకుని వెళ్ళేటప్పుడు యెరూషలేము స్త్రీలు ఎదురవచ్చి ఏడుస్తూ ఉంటే ఏం చెప్పారు? మీకోసం, మీ బిడ్డల కోసం ఏడవండి అని చెప్పంటూ ఉన్నారు. కాబట్టి ఆ బిడ్డల సంరక్షణ మీపై ఉంది. కాబట్టి అనునిత్యము ప్రతిరోజు ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా తమ బిడ్డల కోసం ప్రార్థన చేయాలి. కుటుంబ ప్రార్థన ఉండేది దానికోసమే. ప్రతిరోజు ఖచ్చితంగా 5 నిమిషాలన్నా కూర్చొని చిన్న ప్రార్థన చేసుకొని మీ బిడ్డల కోసం మీరు ప్రార్థన చేసినప్పుడు అది నైతికంగా వాళ్ళకి బలాన్ని ఇస్తూ ఉంటుంది. వాళ్ళు మంచిగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పి మీరు ప్రార్థన చేసినప్పుడు రాత్రి అమ్మ నాన్న నా కోసం ప్రార్థన చేశారు, నేను మంచిగా జీవించాలి, మంచిగా ఎదగాలి, మంచి బాలుడిగా, మంచి బాలికగా ఉండాలి, వాళ్ళ జీవిత లక్ష్యాన్ని, నాకు పెట్టుకున్నటువంటి ఆశలని నేను నెరవేర్చి బాగా చదువుకోవాలి, కష్టపడాలి అనేటువంటి భావన వాళ్లకు కలుగుతుంది. కాబట్టి ఇది మానసికంగా వాళ్ళు బలపడడానికి, ఎదగడానికి, చాలా ధైర్యాన్ని ఇవ్వడానికి ఆ ప్రార్థన ఉపయోగపడుతూ ఉంటుంది. అందుకే పిల్లలు ఉన్నప్పుడు వారి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నట్లయితే అది వారికి జీవితానికి మంచి బాట వేస్తూ ఉంటుంది. మనకు సిరాకు గ్రంథము ఒక చక్కటి మాట చెబుతూ ఉంటుంది. 7వ అధ్యాయము 23వ వచనాన్ని గమనించినట్లయితే, నీకు సంతానము కలరేని వారికి విద్యాబుద్ధులు నేర్పింపమా. మీ బిడ్డల కోసం మీరు చేసేటువంటి మొదటి పని వాళ్లకు విద్యాబుద్ధులు నేర్పించాలి. దానితో పాటుగా చిన్న ప్రాయము నుండి వారికి క్రమశిక్షణ గరపము. చిన్నతనము నుంచి క్రమశిక్షణ అనేటువంటిది వారికి నేర్పించాలి. అలా నేర్పించినట్లయితే మరో చోట చెబుతూ ఉన్నాడు, బాలునికి తాను నడవవలసిన త్రోవను నేర్పిన ఎడల ఆయన పెరిగి పెద్దయిన తర్వాత ఆ త్రోవను విడనాడడు అని చెప్పి స్పష్టం చేస్తూ ఉన్నారు. కాబట్టి పసితనము నుంచే, చిన్నపిల్లలుగా ఉన్నప్పటి నుంచి కూడా మనం క్రమశిక్షణలో పెంచాలి. ఆ క్రమశిక్షణ పెంచడానికి ఇదిగో ఈ ప్రార్థన ఉపయోగపడుతూ ఉంటుంది. నువ్వు రాత్రిపూట ప్రార్థన చేసేటప్పుడు, తండ్రి ఎదుగో నా పిల్లలు కొంచెం అల్లరిగా తిరుగుతూ ఉన్నారు, క్రమశిక్షణ లేకుండా ఉన్నారు, మాట వినటం లేదు అని ప్రార్థన చేశారనుకోండి, ఈ మాటలు ఆ పిల్లలు వింటారు. లేకపోతే మా పిల్లలు సరిగ్గా చదవడం లేదండి అని చెప్పి మీరు ప్రార్థన చేస్తే ఆ మాటలు ఈ పిల్లలు వింటారు. అమ్మ నాన్న నా గురించి ఇదిగో ఇట్లా బాధపడుతున్నారే, కాబట్టి నేను బాగా చదవాలి, అల్లరి చేయకూడదు, మంచి పిల్లలుగా ఉండాలి అనేటువంటి ఆలోచన వాళ్లకు కలుగుతుంది. వాళ్ళు బయటికి చెప్పలేకపోవచ్చు, కానీ చిన్నపిల్లల్లో చాలా ప్రభావాన్ని ఈ మాటలు చూపిస్తూ ఉంటాయి. ఫలితంగా వాళ్ళ జీవిత రూపురేఖలే మారిపోతూ ఉంటాయి. ఉత్తమమైనటువంటి వ్యక్తులుగా, బిడ్డలుగా వాళ్ళు తయారవుతారు. తమ జీవిత లక్ష్యాన్ని చేరుకోవడానికి ఉపయోగపడతారు. వాటిలో వాళ్లకు నేర్పాల్సినటువంటిది, ఆ క్రమశిక్షణలో వచ్చేటువంటి మరొక ముఖ్యమైనటువంటి అంశము మనము ఈ అద్భుతము నుంచి నేర్చుకోవలసింది ఏమిటి అంటే,
ఆ జాలరి అయినటువంటి యువకుడు ఒకవైపు తుఫాను వస్తుంది, రెండో వైపు ఆర్తనాదం వినిపిస్తూ ఉంటుంది. మరి ఈ తుఫానులో బయటికి వెళితే ఎలాంటి కష్టం వస్తుందో, ఇబ్బంది వస్తుందో అనేటువంటి ఆలోచన లేదు. ఆయన ఆలోచనల్లా కేవలం ఎవరో ఆపదలో ఉన్నారో వాళ్ళను రక్షించాలి. ఈ లక్షణము మనము నేర్పాల్సినటువంటి అవసరము ఉంటుంది, మనము నేర్చుకోవాల్సినటువంటి అవసరము ఉంటుంది. ఎలాంటి కష్టము ఎదురవుతుంది, ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయి అన్నటువంటిది కాదు, కానీ ఆపదలో ఎవరైనా ఉన్నారు అనేటువంటిది మనకు తెలిస్తే మాత్రం ఖచ్చితంగా మనకు చేతనైనటువంటి సహాయాన్ని వాళ్లకు అందించాలి అన్నటువంటి సూత్రాన్ని మనకు ఈ అద్భుతం నేర్పుతూ ఉంటుంది. కాబట్టి ఈ రోజున పునీత అంతోని వారిని మనము స్మరణ చేసుకునేటువంటి సమయంలో ఆయన చేసినటువంటి అద్భుతాల ద్వారా మనకు దేవుడు నేర్పేటువంటి ఈ పాఠాలను మనం అనుసరిస్తూ ప్రత్యేకంగా బిడ్డల కోసం ప్రార్థన చేద్దాము. వారికి అన్ని వేళలా కూడా క్రమశిక్షణ నేర్పించేటువంటి మనస్తత్వాన్ని ప్రతి తల్లికి తండ్రికి కూడా ప్రసాదించాలి అని చెప్పి ఈ పునీత అంతోని వారి ద్వారా ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున.